ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం మూడవ స్కందం 28వ అధ్యాయం 23వ శ్లోకం. జానుద్వయం జలజలోచనయా జనన్యా లక్ష్మ్యా అఖిలస్య సురవందితయా విధాతుః ఊర్వోః నిధాయ కరపల్లవరోచిషా యత్ సంలాలితం హృది విభోః అభవస్య కుర్యాత్. జానుద్వయం జలజలోచనయా జనన్యా జానుద్వయం జలజలోచనయా జనన్యా లక్ష్మ్యాఖిలస్య సురవందితయా విధాతుః లక్ష్మ్యాఖిలస్య సురవందితయా విధాతుః ఊర్వోర్నిధాయ కరపల్లవరోషిషా యత్ ఊర్వోర్నిధాయ కరపల్లవరోచిషా యత్ సంలాలితం హృది విభోరభవస్య కుర్యాత్. సంలాలితం హృది విభోరభవస్య కుర్యాత్. జానుద్వయం జలజలోచనయా జనన్యా లక్ష్మ్యాఖిలస్య సురవందితయా విధాతుః ఊర్వోర్నిధాయ కరపల్లవరోచిషా యత్ సంలాలితం హృది విభోరభవస్య కుర్యాత్. జానుద్వయం జలజలోచనయా జనన్యా లక్ష్మ్యాఖిలస్య సురవందితయా విధాతుః ఊర్వోర్నిధాయ కరపల్లవరోచిషా యత్ సంలాలితం హృది విభోరభవస్య కుర్యాత్. జానుద్వయం జలజలోచనయా జనన్యా లక్ష్మ్యాఖిలస్య సురవందితయా విధాతుః ఊర్వోర్నిధాయ కరపల్లవరోచిషా యత్ సంలాలితం హృది విభోరభవస్య కుర్యాత్. జానుద్వయం జలజలోచనయా జనన్యా లక్ష్మ్యాఖిలస్య సురవందితయా విధాతుః ఊర్వోర్నిధాయ కరపల్లవరోచిషా యత్ సంలాలితం హృది విభోరభవస్య కుర్యాత్. చౌదర ప్రతిపదార్థములు. జానుద్వయం మోకాళ్ళు, జలజలోచనయ పద్మలోచనయగు, జనన్య జనని, లక్ష్మ్య లక్ష్మీదేవిచే, అఖిలస్య సమస్త విశ్వపు, సురవందితయ దేవతలచే పూజనీయురాలు,
విధాతు బ్రహ్మదేవుని ఊర్వోహో తొడలపై నిధాయ పెట్టుకుని కరపల్లవరోచిష తన కాంతిమయ హస్తములతో యత్ వేనిని సంలాలితం సంవాహనము చేసెను హృది హృదయమున విభోహో భగవానుని అభవస్య భౌతిక అస్తిత్వమునకు పరుడు కుర్యాత్ యోగి ధ్యానింపవలెను. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. సురవంధితయు విధాతయగు బ్రహ్మ యొక్క జననియగు లక్ష్మీదేవి కర్మలను యోగి తన హృదయమునందు ధ్యానించవలెను. దివ్యుడగు దేవదేవుని పాదపద్మములను ఊరువులను ఎల్లప్పుడూ సంవహనము కావించుచు శ్రద్ధతో ఆమె ఆ రీతి సేవించుచు కానపడును. భాష్యం. బ్రహ్మదేవుడు ఈ విశ్వమునకు ప్రభువుగా నియుక్తుడైనప్పుడు గర్భోదక సాయి విష్ణువు అతని జనకుడైనందున లక్ష్మీదేవి సహజముగా అతనికి జనని అయ్యను. సమస్త దేవతల చేతను మరియు ఇతర లోకవాసుల చేతను ఆమె పూజనీయురాలు. మానవులు కూడా ఆమె కరుణను బడయ ఉవ్విళ్ళూరుచుందురు. కానీ లక్ష్మీదేవి మాత్రము విశ్వమునందలి గర్భోదక సముద్రమునందు శయనించియుండు నారాయణుని పాదములను ఊరువులను సంవాహనము చేయుటయందే సదా నిమగ్నురాలై ఉండును. ఇచ్చట బ్రహ్మదేవుడు లక్ష్మీదేవి తనయునిగా వర్ణింపబడినను వాస్తవమునకు అతడు ఆమె గర్భమున జన్మింపలేదు. అతడు సాక్షాత్తుగా భగవానుని నుండియే జన్మించెను. గర్భోదక సాయి విష్ణువు నాభి నుండి ఒక కమలము జనించగా దాని యందు బ్రహ్మదేవుడు ఆవిర్భవించెను. కనుక లక్ష్మీదేవి భగవానుని పాదపద్మ సంవాహనము చేయుటను సాధారణ గృహిణి కార్యముగా భావించరాదు. సాధారణ స్త్రీ పురుషుల స్వభావమునకు భగవానుడు పరుడు. ఇచ్చట అభవస్య అను పదము ప్రధానమైనది. లక్ష్మీదేవి సహాయము లేకుండగానే అతడు బ్రహ్మదేవుని సృజింపగలడని అది సూచించును. ఆధ్యాత్మిక స్వభావము లౌకిక స్వభావమునకు భిన్నమై ఉండును. కనుకనే భగవానుడు తన భార్య నుండి సేవలను అందుటను దేవతలు లేదా మానవులు తమ భార్యల నుండి సేవలను కొనుటతో సమానమని తలంచరాదు. ఈ విషయమును యోగి తన హృదయమునందు ఎల్లప్పుడూ నిలుపుకొనవలెనని ఉపదేశింపబడుచున్నది. భక్తుడు ఎల్లప్పుడూ లక్ష్మీనారాయణుల నడుమ ఈ దివ్య సంబంధమునే తలుచును. కనుక నిరాకారవాదులు శూన్యవాదుల వలె మనోస్థాయిలో కాల్పనిక ధ్యానము కావింపడు. భవ అనగా భౌతిక దేహమును ధరించిన వాడని భావము. అభవ అనగా భౌతిక దేహమును గ్రహింపక ఆదియగు ఆధ్యాత్మిక దేహమందే అవతరించిన వాడని అర్థం. నారాయణుడు ఏ భౌతికమైన దాని నుండి జన్మించలేదు. అసత్తు నుండి అసత్తే జన్మించును. కానీ నారాయణుడు అసత్తు నుండి జన్మించలేదు. బ్రహ్మదేవుడు సృష్టి అనంతరము జన్మించెను. కానీ భగవానుడు సృష్టికి పూర్వమే నెలకొని ఉన్నందున భౌతిక దేహమును కలిగి ఉండడు. మమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణత్వేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తి యోగానుష్ఠానము గురించి కపిలుడు తన తల్లి అనేటువంటి దేవహూతికి వివరిస్తున్నాడు. ఎందుకని ఇవన్నీ దేవహూతికి వివరించాల్సి వచ్చింది కపిలుడికి? కొంచెం మనం చరిత్రలోకి వెళ్ళినట్లయితే మొట్టమొదటి మనువు ఎవరు? స్వయంభవ మనువు.
స్వయంభువ మనువు యొక్క పుత్రిక ఎవరు? దేవహూతి. ఉం? మరి ఆ దేవహూతి ఆహ్, ప్రజాపతి అయినటువంటి కర్దమమునికి ప్రజాపతులు అని చెప్పి అన్నారు వారిని. ఎందుకని? వాళ్ళు ఈ 14 భువనాల్లో ఆహ్, ఈ జనుల యొక్క సంఖ్యను పెంచాలనమాట. అది వారి యొక్క కర్తవ్యం. హ్మ్. మరి ఆ విధంగా కర్దమునికి మరి కర్దముడు గొప్ప తపస్వి. మనం చూసినట్లయితే. ఏదైనా ఒక ఉన్నతమైనటువంటి కార్యం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా తపస్సు చేయాలనమాట. అది మనకి చరిత్రలో, శాస్త్రాల్లో కనిపించేటువంటి విషయం. ఆ! అందుకే ఒక వ్యక్తి గృహస్థుడవ్వాలి అంటే బ్రహ్మచారిగా తపస్సు చేసుండాలి. బ్రహ్మచర్య శిక్షణ లేకుండా ఒక వ్యక్తి గృహస్థుడైనట్లయితే అతడు గృహమీద అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అతడు ఇంద్రియలోలుడైపోతాడనమాట. అతడు భార్య చేత నియంత్రించబడుతుంటాడు. అంటే భార్య చేత నియంత్రించబడడం అనేది అదేమీ తప్పు కార్యం కాదు. అయితే భార్య యొక్క ప్రేమ చేత వ్యక్తి నియంత్రించబడొచ్చు. కానీ భార్యని ఒక ఇంద్రియ భోగ వస్తువుగా తలచి ఆమెకు అతడు శరణు పొందకూడదనమాట. అందుకనే మరి సంతానోత్పత్తి చేయడం అనేది చాలా గంభీరమైనటువంటి కార్యం. ఇక్కడ శాస్త్రాలు చెప్తున్నాయి మనకి. ఋషభదేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? పితాన సస్యాత్, మాతాన సస్యాత్, గురువున సస్యాత్ అని చెప్పి అంటున్నాడు. బాధ్యత స్వీకరించడం అంటే ఎవరి బాధ్యతనైనా స్వీకరించాలి అనేది ఒక ప్రశ్న వచ్చినప్పుడు, ఎవరైనా ఒక బాధ్యతను స్వీకరించడానికి కావాల్సినటువంటి అర్హత ఏమిటి? ఈ రోజుల్లో లౌకికంగా ఏం చూస్తాం? ఆ పని చేయడానికి కావాల్సినటువంటి లక్షణాలు వాడికి ఉన్నాయా? లేదా? అనే కదా మనం చూస్తాం. ఉదాహరణకి ఎవరైనా ఏదైనా సరే లౌకికమైనటువంటి కార్యం ఏదైనా తీసుకోండి. ఆ లౌకికమైన కార్యం చేయాలంటే వాడికి ఆ పని చేయడం వచ్చా లేదా అని చూస్తాం కదా. కానీ ఇది లౌకికమైనటువంటి విధానం, ఇది పాశ్చాత్య దృష్టి. కానీ వైదికంగా మనం చూస్తే ఏదైనా ఒక బాధ్యతని ఎవరికైనా అప్పచెప్పాలి అంటే వాళ్ళు చూసేది ఏమిటంటే అతని యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదని చూస్తారు. ముఖ్యంగా అతడు భగవద్భక్తుడై ఉండాలి. మొట్టమొదటి లక్షణం ఏమై ఉండాలి? భగవద్భక్తుడై ఉండాలి. భగవద్భక్తుడై ఉన్నట్లయితే దాన్నే మరి బ్రహ్మ విద్య అంటారు. చూడండి, మనకి వ్యవహారికంలో కూడా అదేమన్నా బ్రహ్మ విద్య ఏమిటి అంటారు కదా. ఈ మాట ఆశ్చర్యకరంగా క్రైస్తవులు వాడుతుంటారు, అందరూ వాడుతుంటారు అనమాట. నాస్తికులు కూడా వాడుతుంటారు. ఇదేమన్నా బ్రహ్మ విద్య అని చెప్పి. బ్రహ్మ విద్య అంటే ఏమిటి? అంటే నేను ఆత్మను, నేను శరీరాన్ని కాదు. మరి కృష్ణుడు, నారాయణుడు, విష్ణు ఆయన భగవానుడు, నేను ఆయన యొక్క అంశని, కాబట్టి నేను ఆయనకి నిత్య సేవకుణ్ణి అని తెలిస్తే అదే బ్రహ్మ విద్య. అది తెలుసుకోవడం చాలా కష్టం అనమాట ప్రపంచం. కాబట్టి ఎవరైనా ఏదైనా ఒక బాధ్యత అప్పగించాలి అంటే వారిలో మనం చూడాల్సింది వారు భగవత్ చైతన్యాన్ని కలిగి ఉన్నారా లేదా అనేటువంటిది. వైదికంగా అదే ఒక కొలమానంగా ఉండేదన్నమాట. లేదా కనీసం వారి యొక్క తండ్రి ఎవరు, లేదా వారి యొక్క గురువు ఎవరు, లేదా వారి యొక్క యజమాని ఎవరు అనేటువంటివి పరిగణిస్తూ ఉండేవారు పూర్వం. కాబట్టి మరి ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటంటే ఈ కర్దముడు ఎవరైతే ఉన్నాడో ఆయన భగవత్ చైతన్యం కలిగినటువంటి వాడు, ఎంతో తీవ్రమైనటువంటి తపస్సులు చేసినటువంటి వాడు. అందుచేతనే స్వయంభువ మనువు తన యొక్క కుమార్తెని కర్దమునికి భారీగా ఇవ్వడం జరిగింది. మరి కర్దముని మనం చూస్తే ఈ దేవహూతి ద్వారా 9 మంది పుత్రికలను కంటాడు. 10వ సంతానంగా కపిలుడు ఆవిర్భవిస్తాడు. కర్దముని యొక్క షరతు ఏమిటంటే మరి దేవహూతి చాలా కఠినమైనటువంటి సేవ చేస్తుందన్నమాట. ఎందుకంటే కర్దముడు తపస్వి. మరి ఆమె కూడా కర్దమునికి ఒక సాధ్వి వలె సేవ చేస్తుందన్నమాట. ఆమె తన యొక్క దేహక్షేమాన్ని ఎన్నడూ కూడా పట్టించుకోదు. కర్దముని యొక్క సంక్షేమం కోసం తన దేహక్షేమాన్ని ఎప్పుడు కూడా పట్టించుకోదు. మరి మన వైదిక సమాజంలో, భారతదేశంలో మనం చూసినట్లయితే అంటే కేవలం భారతదేశంలోనే మాత్రమే కాదు, మనం కొద్దిగా వెనక్కి వెళ్ళినట్లయితే, అంటే ఈ పారిశ్రామిక విప్లవం ఎప్పుడైతే మొదలైందో 1850వ దశకంలో మనకి పారిశ్రామిక విప్లవం అనేది మొదలైంది. ఈ పారిశ్రామిక విప్లవం మొదలు కానంత వరకు స్త్రీలందరూ కూడా గృహిణులుగానే ఉండేవారు. స్త్రీలు ఎక్కడ కూడా
కర్మాగారాల్లో, పరిశ్రమల్లో పనిచేయడం అనేది లేదు. అసలు ఈ పరిశ్రమలు, కర్మాగారాలనేవి మొదలైంది 1850 తర్వాత. హ్మ్. ఆహ్, అంతకుముందు అందరూ కూడా వాళ్ళు పాశ్చాత్య దేశాల్లో కూడా మనం చూస్తే అందుకే పాశ్చాత్య దేశాల్లో కూడా వాళ్ళ యొక్క ఇంటి పేర్లు మనం చూస్తే వాళ్ళకి పేరు చివరన పోటర్ అని, హ్యారీ పోటర్ అంటారు ఉదాహరణకి. అంటే వాడి పూర్వీకులు కుండలు తయారు చేసేవారనమాట. షెపర్డ్ అని చెప్పి పేరుంటుంది కొంతమందికి. షెపర్డ్ అంటే వాళ్ళ పూర్వీకులు గొర్రెలు కాసేవారు. థాచర్ అనేటువంటిది ఒక పేరుంటుంది. థాచర్ అంటే వాడు ఇల్లు కుట్టేవాడనమాట చూడండి. ఇప్పటికీ మనం చూస్తున్నాం కదా! ఆ పేర్లన్నీ ఉన్నాయి. బుచ్చర్ అనేటువంటి పేరు కూడా ఉంటుంది. ఇంటి పేరు బుచ్చర్. అంటే వాడి పూర్వీకులందరూ కూడా కసాయి వాళ్ళనమాట చూడండి. ఆ! అందుచేత ఆహ్, ఈ 1850కి పూర్వం కూడా స్త్రీలందరూ కూడా గృహిణులుగానే ఉండేవారు. మరి అన్ని సమాజంలో కూడా ఎందుకంటే అప్పటికి విడాకులనేటువంటి ఆలోచన లేదు. క్రైస్తవంలో కూడా మనం చూసినట్లయితే విడాకులనేది హేయమైనదిగా చెప్పబడింది. హ్మ్. అందుచేత వాళ్ళందరూ కూడా తమ భర్త యొక్క శ్రేయస్సు కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం తమ యొక్క వ్యక్తిగత స్వార్థాన్ని వదిలిపెట్టేవారనమాట. ఆ! ఎవరైతే భార్యలు ఎవరైతే ఉండేవారో వారు భర్త యొక్క లేదా కుటుంబం యొక్క సంక్షేమం కోసం తమ వ్యక్తిగతమైనటువంటి, తమ శారీరకమైనటువంటి సౌఖ్యాలను కూడా వదులుకునేవారు. ప్రపంచవ్యాప్తంగా ఉండేది ఇది. కేవలం ఏదో వైదిక సంస్కృతిలో మాత్రమే ఉండేదని కాదు. అయితే వైదిక సంస్కృతిలో అది చాలా ప్రస్ఫుటంగా మనకి అగుపించేది వాస్తవానికి. ఆహ్, నేను కూడా చూశాను నా చిన్నతనంలో కూడా మా గ్రామంలో చూస్తే ఏ విధంగా స్త్రీలందరూ కూడా ఆహ్, సాధారణంగా మేమున్నటువంటి గ్రామంలో చూస్తే పురుషులందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి రజోగుణంలో ఉండడం కనిపించేదనమాట. కానీ స్త్రీలు దాన్ని సహించేవారంతే. హ్మ్. మరి ఏనాడు కూడా ఎదురు ప్రశ్నించడం గానీ, లేకపోతే వేరే ప్రత్యామ్నాయం గురించి ఆలోచించడం గానీ, విడిపోవచ్చనేటువంటి ఆలోచన ఉండేది కాదు. ఆ! మరి ఇది ఈ రోజుల్లో అసలు మనం ఊహించలేమనమాట చూడండి. అసలు ఒక విధంగా చెప్పాలంటే వివాహ వ్యవస్థ అనేది దాదాపుగా అదొక ఏమంటాం అది ఒక ఆర్భాటంగా జరుగుతుందంతే. అదొక ఆర్భాటం అంతే. సుఖదేవ గోస్వామి చెప్పినట్టుగా భాగవతం 12వ స్కందంలో ఆ! ఆయనేమంటాడంటే ఒప్పందం మేరకే వివాహాలు జరుగుతాయని చెప్పంటాడు. కాబట్టి ఈ రోజుల్లో వివాహం చేసుకునే ముందే ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఏమిటంటే నేను వండను. ఆ! నువ్వు హోటల్‌లో తినాలి. ఆ! నేను ఉద్యోగం చేస్తాను. నా జీతం నాకొస్తుంది. నీ జీతం నీకొస్తుంది. ఆ! పిల్లల్ని కనడం అంటావా ఒక 2 ఏళ్ల తర్వాత మనం 2 ఏళ్ల పాటు భోగించి, ఇంద్రియ భోగం చేసి, తర్వాత మనం ఒకరిని కందాం అంతే. ఆ! ఎక్కువొద్దు. ఎందుకంటే నేను అంతకు మించి నేను టైమ్ స్పేర్ చేయలేను. ఆ! నాకు కూడా మరి నా శరీరం కూడా అందవిహీనం అయిపోతుంది మళ్ళీ పిల్లల్ని కనిన దగ్గర నుంచి. ఆ! సో, ఈ విధమైనటువంటి ఒప్పందాలనమాట చూడండి. ఈ విధంగా చూద్దాం అంత నడిచిందనుకో సక్రమంగా 2 సంవత్సరాల పాటు కొనసాగుదాం. లేకపోతే అప్పుడే విడాకులు తీసుకుందాం చూడండి. ముందే. వివాహానికి ముందే ఇవన్నీ ఒప్పందాలన్నీ. సుఖదేవ గోస్వామి ముందే చెప్పినట్టుగా ఇవన్నీ. ఆ! నేను మొన్న ఎప్పుడో హైదరాబాద్‌లో ఇలాగే ఆహ్, ఇలాగ అక్కడ ప్రచారానికి వెళ్ళినప్పుడు ఒకామె ఈ విధంగా ఈ కోర్స్‌కి వచ్చిందనమాట. వచ్చి ఆమె ప్రవచనం అయిన తర్వాత ఆవిడొచ్చి, "నాకు చాలా సంతోషంగా ఉందండి. కృష్ణుడే నాకు ఏర్పాటు చేశాడు. ఈ విధంగా నేను ఈ కోర్సుకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ! నేను ఏదో భగవద్గీత కొన్నాను. ఆ విధంగా కృష్ణుడే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు." అది ఇది అని చెప్పింది. తర్వాత ఆవిడేమందంటే, "నేను స్వతంత్రంగా ఉందాం అనుకుంటున్నానండి జీవితంలో. కానీ ఎందుకో నేను అనుకున్నంత విధంగా మరి నేను రాణించలేకపోతున్నానండి జీవితంలో. నాకు చాలా ఆందోళనగా ఉంది" అని చెప్పి. మీరెందుకు స్వతంత్రంగా ఉందాం అనుకుంటున్నారు? ఎందుకంటే స్వతంత్రం అనేది ఒక మిథ్య. నేనన్నాను. స్వతంత్రం అనేది ఒక మిథ్య. స్వతంత్రం అనేది లేనేది లేదు. ఎవరు కూడా స్వతంత్రులు కాదు. ప్రతి ఒక్కరు కూడా పరతంత్రులే. మరి మీకేమన్నా ఆర్థికంగా మీరే మీ కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి ఏమన్నా ఉందా? అంటే, "ఏమి లేదండి." ఆర్థిక ఇబ్బందులేమైనా ఉన్నాయా మీ కుటుంబానికి? లేనే లేదు. మరి ఎందుకు మీరు చక్కగా ఆనందంగా మీరు వివాహం చేసుకొని ఆనందంగా గడపొచ్చు కదా! అంటే ఆమె, "అలా ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నారు?" అంటే ఈ రోజుల్లో ఎవరు ఊహించనటువంటి దిశానిర్దేశం అన్నమాట అది చూడండి. ఆ! ఈ రోజుల్లో వివాహం చేసుకోమంటే తప్పనమాట. వీడేమిటి వివాహం చేసుకోమంటున్నాడు వీడికేమైనా పిచ్చా? అంటే అంతగా దిగజారిపోయిందనమాట సమాజం ఒక విధంగా చెప్పాలంటే. ఆ! అది పరిస్థితి. ఏమైనప్పటికీ ఇక్కడ దేవహూతి మనం చూస్తే ఆమె తన దేహ సౌఖ్యాలన్నిటిని కూడా త్యజించి
మనకి భాగవతంలో వివరణ ఉంది పూర్వ అధ్యాయాల్లో. ఏ విధంగా ఆమె శుష్కించిపోయిందనమాట పూర్తిగా. ఆ! అంటే ఆమె పూర్తిగా ఇదైపోతుంది, బలహీనురాలైపోతుంది. అప్పుడు కర్దముడు ఆమె యొక్క తపస్సుకు మెచ్చి ఆహ్, ఆమెకేం కావాలని అడుగుతాడు. సో, ఆమె అంటుంది ప్రతి స్త్రీ కూడా కోరుకునేదేమిటి తన భర్త నుండి. హ్మ్. సంతానాన్ని కోరుకుంటుంది. అది స్త్రీ యొక్క సహజం అది. స్త్రీ యొక్క సహజ స్వభావం. సంతానాన్ని కనడం అనేది. ఆ! అయితే ఈ రోజుల్లో సంతానాన్ని కనడం కూడా అదొక కృత్రిమమైనదిగా పరిగణిస్తున్నారు. హ్మ్. ఆ! కాబట్టి అప్పుడు కర్దముడు అంటాడు, "సరే, నేను నీకు 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 వరం ఇస్తాడు." ఎందుకంటే ఆయన ఆయన సంతోషిస్తాడు. "సరే, నువ్వు ఇన్నాళ్ల పాటు నాకు నువ్వు సేవ చేసావు కాబట్టి." అంటే కర్దముడు పూర్తిగా తన ఇంద్రియాలపై నియంత్రణ కలిగి ఉన్నటువంటి వాడనమాట. చూడండి. అర్థమవుతుంది కదా! ఆయనేమి వెంటనే ఏదో నేను ఇంద్రియ భోగం చేసేయాలి లేదు. ఆయన పూర్తిగా తన యొక్క ఇంద్రియాలు పూర్తి నియంత్రణలో ఉన్నాయి. ఆ విధంగా దేవహూతికి కావాల్సినటువంటి సౌఖ్యాలన్నిటిని కూడా అందిస్తాడు. సౌఖ్యాలన్నిటిని కూడా అందించి, ఈ విధంగా ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి తెలియకుండానే. ఆ! ఎన్నో సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కర్దముడు అంటాడు, "ఇక నేను బయలుదేరుతాను సరిపోయింది." వెంటనే ఆమెకి కొంచెం మేలుకున్నట్టుగా అవుతుందనమాట. ఇదేంటి ఈయన వెళ్ళిపోతానంటున్నాడు. అప్పుడు ఆమె బాధపడుతుంది తన యొక్క దురదృష్టాన్ని. నేనెంత మూర్ఖురాలిని నేను. నేనెంత అవివేకంతో ఉన్నాను. ఆ! ఇన్నాళ్ల పాటు నేను ఒక మహాత్ముడైనటువంటి నీ వంటి వాడి యొక్క సాంగత్యంలో ఉండి, దాని ప్రయోజనాన్ని పొందకుండానే సమయాన్ని నేను వెళ్ళబుచ్చానే అని ఆమె బాధపడుతుందనమాట. ఆ! అప్పుడామె అంటుంది, "నేను దురదృష్టవంతురాలిని, నేను నిర్భాగ్యురాలిని నేను. నీలాంటి మహాత్ముడిని నేను భర్తగా పొందాను. కానీ తెలియకుండానే ఆహ్, హ్మ్, తాత్కాలికమైనటువంటి ఇంద్రియ భోగ సౌఖ్యాలను నా జీవితాన్ని నేను వృధా చేసుకున్నాను. ఆ! మరి దీనికోసం కాదు గదా! వాస్తవానికి నీలాంటి మహాత్ముడిని సేవించింది. ఏమంటే నాకు ఆధ్యాత్మిక ప్రయోజనం అనేది చేకూరాలి. కాబట్టి దయచేసి నన్ను నాపై కృప చూపండి అని అడిగినప్పుడు, సరే ఆయన అంటాడు, "నేను ఒక పుత్ర సంతానం నీకు ఒక పుత్రుడిని అప్పచెప్పి నేను ఆ పుత్ర సంతానం కలిగిన వెంటనే నేను గృహ నిష్క్రమణ చేస్తాను" అని చెప్పంటాడు. ఆ విధంగా మొత్తానికి కర్దముడు జన్మించిన తర్వాత ఆ! కపిల భగవానుడు జన్మించిన తర్వాత కర్దముడు ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మరి చూస్తుండగానే కపిలుడు ఏదో అందరి శిశువుల్లాగా, ఎందుకంటే ఆయన లౌకికమైనటువంటి శిశువు కాదు కదా! జన్మించిన వెంటనే కపిలుడు ఆయన యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తిగా రూపాన్ని సంతరించుకుంటాడు. తర్వాత ఆయన దేవహూతికి ఉపదేశాలు చేస్తాడు. ఆ! ఆ ఉపదేశాలు మనం వింటున్నాం. దేవహూతి కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. మనం చూసాం ఆమె వేసినటువంటి ప్రశ్నలేమిటి. సో, ఆ క్రమంలో భాగంగా ఇప్పుడు మనకి ఈ అధ్యాయంలో ఈ భక్తి యోగ అనుష్ఠానమును గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ అధ్యాయంలో ఇక్కడ చెప్పినటువంటి భక్తి యోగ అనుష్ఠానం ధ్యాన యోగంతో ముడిపడి ఉంది. చూడండి. ఎందుకంటే ఆయన ధ్యాన యోగాన్ని వివరిస్తున్నాడు ఇక్కడ. కానీ వాస్తవంగా ధ్యాన యోగం ఈ రోజుల్లో మనం ధ్యాన యోగం అనగానే అదేదో ఒక ఎక్కడో ఒక దగ్గర కూర్చొని కేవలం ధ్యానిస్తూ ఉండడం, లేకపోతే ఎలాంటి రుచి పచి లేనటువంటి ఒక కార్యంగా అందరూ కూడా అనుకుంటారు. కానీ ఇందులో మనం చూస్తే మరి ధ్యాన లక్ష్యం ఏమిటి? కృతేయ ధ్యాయతో విష్ణుః అని చెప్పన్నారు. విష్ణువుపై ధ్యానించాలి. అది అసలైనటువంటి విషయం. కాబట్టి ఏ విధంగా విష్ణువుపై ధ్యానించాలనేది ఇక్కడ కపిల భగవానుడు వివరిస్తున్నాడనమాట. ఆ! మరి ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే, జానుద్వయం జలజలోచనయా జనన్య అని చెప్పన్నారు. అంటే ఏమన్నారంటే ఇక్కడ లక్ష్మీదేవి ఆమెను జలజ అని చెప్పన్నారు. జలజ అంటే ఆహ్, జలజ అంటే ఇక్కడ పద్మము అని అర్థం. ఆ! లక్ష్మీదేవిని కూడా ఒక్కోసారి పద్మోద్భవి అని చెప్పి కూడా అంటుంటారు ఒక్కోసారి లక్ష్మీదేవి. ఎందుకంటే ఆమె కూడా ఒక పద్మమును ఆసనముగా కలిగి ఉంటుంది కాబట్టి, ఆ విధంగా చెప్తుంటారనమాట. వాస్తవానికి లక్ష్మీదేవి ఎప్పుడు ఉద్భవించింది? క్షీరసాగర మథనంలో ఆమె ఉద్భవించింది కదా! ఆమెను నారాయణుడు స్వీకరిస్తాడిప్పుడు. హ్మ్. అయితే ఆహ్, హ్మ్. ఇక్కడ జలజలోచనయ అని చెప్పన్నారు. అంటే ఆమె యొక్క కళ్ళు ఎలా ఉన్నాయటంటే పద్మపు రేకుల్లా ఉన్నాయట. లక్ష్మీదేవి యొక్క కనులు. హ్మ్. మరి లక్ష్మీదేవి స్వయంగా ఆమె ఏం చేస్తుంది? చూడండి. విష్ణువు యొక్క పాద సంవాహనము చేస్తుంది. అలాగే ఆయన యొక్క తొడలను ఆ! ఆహ్, జానుద్వయం అంటే మోకాళ్ళు చూడండి. ఈ మోకాళ్ళ నుంచి పాదాల వరకు ఆమె సంవాహనం చేస్తూ ఉంది. అంటే మర్దన చేస్తుందనమాట. మసాజ్ అనమాట ఇంకా చెప్పాలంటే. ఆ! మరి లక్ష్మీదేవి ఎవరు లక్ష్మీదేవి? ఇక్కడ చెప్తున్నారు చూడండి. దేవతలందరూ కూడా ఆయన యొక్క కృపకు ఆమె యొక్క కృప కోసం ప్రార్థిస్తూ ఉంటారు. బ్రహ్మదేవుడు కూడా స్వయంగా లక్ష్మీదేవి యొక్క కృప కోసం ప్రార్థిస్తూ ఉంటాడు. ఎందుకని ముఖ్యంగా దేవతలు లక్ష్మీదేవి యొక్క కృప కోసం ప్రార్థిస్తుంటారంటే మనకు తెలిసిందే. దేవతలు అనేవాళ్ళు
మరి వాళ్ళు ఉన్నతమైన ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తూ ఉంటారు. హ్మ్. మరి దానికి లక్ష్మి కావాలి కదా మరి. ఆ! సంపదలు కావాలి, సిరి సంపదలు కావాలి. అందుకోసం వాళ్ళందరూ కూడా లక్ష్మీ కటాక్షం కోసం. హ్మ్. ఆ లక్ష్మీ కటాక్షం కోసం వాళ్ళందరూ కూడా ఇక్కడ కటాక్షం అని చెప్పటం. కట అంటే ఏంటి అర్థం? ఖండించడం అనమాట. మనకి అందుకే వేంకట అని చెప్పంటాం. వెంకటేశ్వరుడు అని చెప్పంటారు. వాస్తవానికి వెంకటేశ్వర్ అంటారు కాదు. వేంకటేశ్వరుడు అన్నారు. ఎందుకంటే వేం అంటే పాపములు అని అర్థం. కట అంటే నిర్మూలించేటువంటి వాడు. ఆ! మరి పాపములను నిర్మూలించేవాడు ఎవరు అంటే విష్ణువు ఇక్కడ. అందుచేత ఇక్కడ లక్ష్మి కటాక్షము అని చెప్పి అంటాం. అంటే దారిద్ర్యాన్ని నశింపజేస్తుందనమాట. ఆమె ఒక ఒక చూపు చూసిందంటే చాలు మొత్తం దారిద్ర్యం అంతా కూడా ఆ! మొత్తం నశించిపోతుందనమాట. అందుకే చెప్తుంటాం ఒక చూపు చూడమ్మా తల్లి భగవంతుని ప్రార్థిస్తుంటారు కదా! ఓ లచ్చిందేవి దయచేసి నాకు నా మీద కొంచెం ఒక్కసారి చూడమ్మా నా దారిద్ర్యం అంతా కూడా తొలగిపోతుందని. ఆ! కాబట్టి దేవతలందరూ కూడా లక్ష్మీ కటాక్షం కోసం ప్రార్థిస్తూ ఉంటారు. అంటే చూడండి ము ముక్కోటి దేవతలందరూ కూడా లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉంటారు. కానీ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా గర్వితురాలు అవ్వలేదనమాట. నేను మొత్తం సమస్త సంపదలకు కూడా నేను అధినేత్రిని. నేనేమిటి విష్ణువు యొక్క కాళ్ళకి సేవ చేయడం అని ఆమె ఎప్పుడు అనుకోలేదు చూడండి. అనుకుందా ఆమె ఎప్పుడన్నా? లేదు. ఆమె ఏం చేస్తుంది స్వయంగా? భర్త యొక్క పాద సంవాహనం చేస్తుంటారు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తుంటాం చాలామంది భార్యలు వరలక్ష్మి వ్రతాలు అవి ఇవి విపరీతంగా చేసేస్తుంటారనమాట. ఆ! వరలక్ష్మి వ్రతాలు విపరీతంగా చేసేస్తుంటారు కానీ భర్తను పట్టించుకోరు. ఆ! వాడికి టిఫిన్ పెట్టేది లేదు, వాడికి భోజనం పెట్టేది లేదు, వాడి మధ్యలో వస్తే వెళ్ళి తెచ్చుకోమని చెప్పి అంటారు. అంతే కదా జరిగేది. భర్తకి సేవించడం అనేది లేదు, ఏమీ లేదు. కానీ లక్ష్మీదేవిని పూజలు చేస్తుంటారు. ఏమొస్తుందో వాళ్ళకి? ఏమైనా వస్తుందా? రాదు కదా! లక్ష్మీదేవి ఇస్తుందా వాళ్ళకి? ఇవ్వదు. మనం సహజంగానే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే లక్ష్మీదేవిని అనుసరించాలి. లక్ష్మీదేవియే స్వయంగా ఆమె ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ, ఆమె సకల సంపదలకు యజమాని అయినప్పటికీ, ఆమె స్వయంగా భక్తిగా భర్త యొక్క పాదాలకు సేవ చేస్తుంటే, ఈ లక్ష్మీదేవిని పూజించేవాళ్ళు మాత్రం భర్తకు సేవ చేయరనమాట. ఏం ప్రయోజనం వాళ్ళు చేసే వరలక్ష్మి వ్రతాల వల్ల? ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే, మన శాస్త్రాల నుంచి అనేకమైనటువంటి విషయాలు మనం ఇక్కడ సూచనప్రాయంగా తెలుసుకోవచ్చు. హ్మ్. ఆ! ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఏమంటున్నారంటే, లక్ష్మీదేవి భగవానుని పాదపద్మ సంవాహనము చేయుటను సాధారణ గృహిణి కార్యముగా భావించరాదు. అంటే అర్థం ఏంటి? సాధారణ గృహిణి కూడా ఏం చేయాలి? పాదపద్మ సంవాహనం చేయాలి భర్తకి. దాదాపుగా ఒక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు మనం చూస్తే ఒక 30, 40 సంవత్సరాల క్రితం నుండి వచ్చినటువంటి చలనచిత్రాల్లో కూడా భార్య భర్తకు సేవ చేయడం అనేది ఏదో ఒక పరిహాసాస్పదమైనటువంటి విషయంగా చూపించేవారు చలనచిత్రాలు. అంటే ఏవైనా సరే సాంఘిక కట్టుబాట్లు, మర్యాదలు ఇవన్నీ కూడా నశించిపోవడానికి కారణం ఏంటంటే ఈ టీవీలు, సినిమాలనమాట. ఆ! పాతివ్రత్యం అనేది ఒక చేతగానితనంగా, లేకపోతే భర్తకు విధేయులై ఉండడం అనేది ఒక చేతగానితనంగా చూడండి. ఏవైతే వైదికమైనటువంటి కట్టుబాట్లు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా మనం చూస్తే చలనచిత్రాల ద్వారా, టీవీ కార్యక్రమాల ద్వారానే వాటిని ఎలా ఉల్లంఘించొచ్చు అనేది మనకి తెలియజేశారనమాట చూడండి. ఆ విధంగా సమాజం అనేది నాశనం అయిపోయింది. చాలా చిత్రాల్లో చూసేవాళ్ళం. ఎవరైనా భర్తకి ఉదయాన్నే లేచి కొన్ని నాకు గుర్తుంది ఇంకా కొన్ని చలనచిత్రాల్లో ఏం పెడతారంటే ఎవడో ఒక కామెడీ యాక్టర్‌ని పెడతారనమాట. ఆ! వాడి భార్యని పతివ్రతగా చూపిస్తారు అందులో. ఆవిడేం చేస్తుంది ఉదయాన్నే వాడు లేచినెంబటే కాళ్ళు కడుగుతుంటే అదొక కామెడీ సీన్ అనమాట చూడండి. అంతే కదా! కామెడీ సీన్‌గా చూపించేవాళ్ళు. అలా క్రమక్రమంగా మనం చూస్తే ఏ విధంగా ఈ సినిమా అనేది, టీవీ అనేది ఆ! ఇవి ఎంతగా ఈ సమాజాన్ని నాశనం చేస్తున్నాయనేది మనం చూడొచ్చనమాట. కాబట్టి కలి యొక్క విస్తరణ అన్నమాట ఇదంతా. చాలా విపరీతమైనటువంటి ప్రభావం ఉంది వీటి వలన మనం చూస్తే. ఆ! కాబట్టి ఇక్కడ చెప్తున్నారు సాధారణ స్త్రీ పురుషుల స్వభావమునకు భగవానుడు పరుడు అని చెప్పి అంటున్నారు. ఇచ్చట అభవస్య అను పదము ప్రధానమైనది. ఆ! మరి కేవలం లక్ష్మిపై మాత్రమే ధ్యానించడం అనేది కూడా తగినది కాదు. ఎందుకంటే లక్ష్మీనారాయణులు వారు ఎప్పుడు కూడా విడిగా ఉండరు. ఇంకా చెప్పాలంటే నీకు లక్ష్మీ కటాక్షం కావాలంటే నువ్వు నారాయణుని యొక్క సేవ చేస్తే సహజంగానే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. విడిగా లక్ష్మీదేవిని పూజించాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో మనం చూస్తుంటాం చాలామంది వ్రతాలు అవి చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారు? విడిగా లక్ష్మీదేవిని పూజిస్తుంటారు. ఇంకా ఒక్కోసారి ఏం చేస్తారు? లక్ష్మీ గణపతి హోమాలు చేస్తుంటారు.
ఎక్కడున్నాయి శాస్త్రాలు? ఉన్నాయా ఆ విధంగా? గణపతికి లక్ష్మికి ఏమిటి సంబంధం? ఆ? లక్ష్మీ గణపతి హోమం నేను చూశాను ఒక్కోసారి. వే- ఈ గణపతి ఒడిలో లక్ష్మీదేవి కూర్చున్నట్టుగా కూడా చూశాను నేను కొన్ని చిత్రపటాలు. దారుణమైనటువంటివి అనమాట. ఇవన్నీ కూడా ఏమిటంటే ఈ మాయావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చేష్టలు ఒక విధంగా చెప్పాలంటే. ఆ? ఈ మాయావాదంతో ప్రభావితులైనటువంటి స్మార్తులు ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళు ఇలాంటి వాటిని ప్రవేశపెడతారు. అంటే వాళ్ళు ప్రభుపాల్ వారు చెప్తారు స్మార్తులు అంటే ఎవరంటే వాళ్ళు ప్రొఫెషనల్ బ్రాహ్మణాస్ అని చెప్పుంటారు. అంటే వృత్తి, వాళ్ళు ఒక వృత్తిగా దాన్ని స్వీకరిస్తారు తప్ప ఆధ్యాత్మికతకి దానికి సంబంధం లేదనమాట వారి దృష్టిలో. చూడండి, వాళ్ళ వృత్తిగా దాన్ని చేస్తారు అంతే వాళ్ళు. కాబట్టి వాళ్ళు వృత్తిలో రాణించడం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, రకరకాల వ్రతాలు కలిపేస్తారు, అన్నీ చేసేస్తారు వాళ్ళు. లక్ష్మీ గణపతి హోమం ఎక్కడ లేదు అసలు. లక్ష్మీదేవిని విడిగా ఆవిడికి వ్రతం చేయడం అనేది లేదు వాస్తవంగా. నారాయణ సహితంగా మనం చేయాలి ఏం చేసినా సరే. నారాయణుడిని మనం స్తుతిస్తే, నారాయణునికి సేవ చేస్తే అప్పుడు లక్ష్మీదేవి సహజంగానే అనుగ్రహిస్తుంది. ఎందుకంటే తన పతి యొక్క సేవలో ఉండేవారందరికీ లక్ష్మీదేవికి అనుగ్రహం ఉంటుంది. అవునా కదా? ఆ? కానీ వాళ్ళు ఏమనుకుంటారు, నేనే నారాయణుడిని అనుకుంటారు. చూడండి, అదే కదా ఈ మాయోధన అనేది. దండగ్రహణ మాత్రేన నరో నారాయణో భవేత్. చూడండి, వాళ్ళు ఏమనుకుంటారంటే సన్యాసం స్వీకరించగానే ఆ, సన్యాసం స్వీకరిస్తే మనం నారాయణులం అయిపోతాం. అందుకే వాళ్ళు మాయావాది సన్యాసులు వాళ్ళ నారాయణ నారాయణ అని పిలుచుకుంటుంటారు. నారాయణుడు అయిపోయాను అనుకుంటారు. చూడండి, ఆ? అందుచేత వాళ్ళు నారాయణుడికి సేవ చేయరు. ఆ? అహంకారంతో ఉంటారు వాళ్ళు. వాళ్ళేమో విడిగా ఏదో లక్ష్మీదేవిని పూజించాలని చూస్తారు. కానీ ఆ విధంగా ఎప్పుడైతే మనం నారాయణుడి నుండి లక్ష్మిని విడిగా సేవించడానికి ప్రయత్నం చేస్తామో వాస్తవానికి ఆ లక్ష్మి దుర్గగా మారిపోతుంది అనమాట. చూడండి, వాళ్ళు పూజించేది లక్ష్మిని కాదు, దుర్గను పూజిస్తున్నారు. దుర్గను పూజిస్తే ఏమవుతుంది అప్పుడు? ఆధ్యాత్మిక అది దైవిక అది భౌతిక క్లేశాలతో పొడుస్తుంది అనమాట దుర్గాదేవి. చూడండి, ఆ? కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నారాయణుడిపై మనం ధ్యానించాలి. ఆ? ఇక్కడ కర్దముడు ఇక్కడ కపిల భగవానుడు కూడా మనం చూస్తే ఆయన ఆ ధ్యానం చేసేటువంటి విధానాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. ఏమంటున్నారు? సురవంధితయు. చూడండి, సురవంధిత. సుర అంటే ఎవరు? దేవతలు. వందిత అంటే పూజనీయురాలు. అంటే దేవతలందరూ కూడా మొక్కేటువంటి ఆమె, ప్రణామాలు చేస్తుంటారు. ఎవరు? సురవందిత లక్ష్మీదేవి. విధాతయగు బ్రహ్మ యొక్క జనని అని చెప్పుకుంటున్నారు. బ్రహ్మదేవుని యొక్క తల్లి అంటున్నారు. అయితే ఇక్కడ బ్రహ్మదేవుని యొక్క తల్లి అంటే ఇక్కడ ఎలాగైతే మనం బంధుత్వపరంగా మనం చూడండి ఆ, పెద్దమ్మ లేకపోతే పెదనాన్న అంటుంటాము, అంటే వాస్తవంగా వాళ్ళు జన్మనిచ్చిన వాళ్ళు కాదు కదా. అలాగే ఇక్కడ ఏమంటున్నారు? విధాతయుగు బ్రహ్మ యొక్క జనని. ఏ విధంగా జనని అయింది ఆమె? ఎందుకంటే మరి విష్ణువు యొక్క పత్ని కాబట్టి ఆమెను ఇక్కడ జననిగా చెప్పారు. కానీ వాస్తవానికి లక్ష్మీదేవి నుండి నేరుగా బ్రహ్మదేవుడు ఉద్భవించలేదు. ఉం? జననీయగు లక్ష్మీదేవి కర్మలను యోగి తన హృదయమునందు ధ్యానించవలను. అంటే ఎలా ధ్యానించాలట? విష్ణువు ఒంటరిగా ఉన్నాడు ఎప్పుడు కూడా. విష్ణువు ఎవరితో పాటు ఉంటాడు? లక్ష్మీదేవితో పాటుగా ఉంటాడు. మరి లక్ష్మీదేవి ఏం చేస్తుంటుంది అక్కడ? విష్ణువు యొక్క పాద సంవాహనం చేస్తూ ఉంటుంది. చూడండి, కాబట్టి ఇది నిజమైనటువంటి ధ్యానం. ఇప్పుడు కూడా భగవంతుడిని ఒంటరిగా ధ్యానించడం కాదు, భగవంతుడిని భక్తుల సమేతంగా ఇప్పుడు కూడా ధ్యానించాలన్నమాట. ఉం? కాబట్టి ఆ లక్ష్మీదేవి కర్మలను యోగి తన హృదయమునందు ధ్యానించాలి. లక్ష్మీదేవి ఏం చేస్తుందో అది ధ్యానించాలట. చూడండి, దివ్యుడగు దేవదేవుని పాదములను ఊరువులను ఎల్లప్పుడూ సంవాహనము కావిస్తూ ఉంటుందట. చూడండి, విష్ణువు యొక్క పాదములను ఆయన యొక్క తొడలను ఆమె ఎప్పుడు కూడా సంవాహనం మర్దన చేస్తూ ఉంటుంది. ఎందుకని మరి విష్ణువు యొక్క పాదాలు ఆయనకి ఏమన్నా మనలాగా కాళ్ళు నొప్పి అయి ఉంటాయి చెప్పండి? ఆ? మనం అంటే ఏదో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో లౌకిక ప్రపంచంలో మనం ఏదో కర్మ చేయాలి. కానీ విష్ణువుకి కర్మ చేయాల్సిన అవసరం ఉందా? భగవద్గీతలో కృష్ణుడు ఏమంటున్నాడు? ఆ? నమే పార్థాస్తి కర్తవ్యం త్రిశులోకేషు కించన. చూడండి, ఓ అర్జున, నాకు త్రిశులోకేషు ముల్లోకాల్లో నాకు నిర్దేశింపబడినటువంటి కార్యం అయితే లేదు అని చెప్పుకుంటున్నాడు 3వ అధ్యాయంలో కర్మయోగంలో చూస్తే. కానీ అలాగని నేను కర్మ చేయకపోతే ఏమవుతాయి? లోకాలన్నీ కూడా నాశనం అవుతాయి అంటున్నాడు. చూడండి, ఆ? కాబట్టి వాస్తవానికి భగవంతుడు ఏం చేసినా సరే ఆయన యొక్క శక్తుల ద్వారా చేస్తాడనమాట. చూడండి, మరి ఇక్కడ ఏమిటి? మరి ఎందుకని లక్ష్మీదేవి పాద సంవాహనం చేస్తుంది? ఎందుకని? సేవ అంతే. చూడండి, విష్ణువుకి అవసరం లేదు, కానీ ఆయన స్వీకరిస్తున్నాడు. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క ప్రీతి కోసం. చూడండి, లక్ష్మీదేవిని ఆనందింపజేయడం కోసం ఆయన స్వీకరిస్తున్నాడు. అదే మనకి విగ్రహారాధన కూడా మనం చూస్తే. విగ్రహారాధన భగవంతుడేమి ఆయన ఆకలితో మాడిపోవడం లేదనమాట మనం చేసే నివేదనలు తీసుకోవడానికి.
కానీ మనల్ని పవిత్రులను చేయడం కోసం, మనల్ని ఉద్ధరించడం కోసం ఆయన నివేదనలు స్వీకరిస్తున్నారు. కాబట్టి అందుకే నివేదన చేసేవాళ్ళు వాళ్ళ భావన ఎప్పుడు కూడా భారంగా పరిగణించకూడదు ఎప్పుడు కూడా. 3 సార్లు నివేదన చేయాల్సొస్తుంది రోజుకి. చూడండి. ఇంట్లో పెద్దవాళ్ళైన వాళ్ళు ఉంటారు కదా! ముసలివాళ్ళు, తల్లిదండ్రులు ఉంటారు. ఆ! పిల్లలకి కొన్నాళ్ళకి ఏమవుతుంది విసుగొస్తుందనమాట. రోజు వీడికి పెట్టాలి తిండి చూడండి. అంటే నేను చెప్పేది ఆహ్, పద్ధతి, పాడు లేనటువంటి సరైనటువంటి మర్యాద లేనటువంటి కుటుంబాల్లో మనం చూస్తుంటాం. ఎప్పుడైతే పెద్దవాళ్ళు వాళ్ళు కొంచెం ముసలివాళ్ళు అవుతారో వాళ్ళకి కొంచెం చేదస్తం ఉంటుంది. అది సహజం అది. వాళ్ళని వీళ్ళు భారంగా పరిగణిస్తూ ఉంటారనమాట. ఒక్కోసారి మనం చూస్తుంటాం ఇలా ఎప్పుడైతే కొడుకు, కోడలు సాధారణంగా కొడుకు విసుక్కోడు. కానీ కోడలు విసుక్కుంటూ ఉంటుంది. ఎందుకంటే సరైన శిక్షణ లేదు కాబట్టి. ఆ! అప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే అలాంటి పెద్దవాళ్ళు ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతుంటారు ఇంట్లోంచి. ఆ అవమానాన్ని భరించలేక. నేను చూశాను కొన్నిసార్లు. కాబట్టి ఇది విసుక్కుంటూ ఉంటే విసుక్కుంటూ చేసేది కాదనమాట. ఎందుకంటే వాళ్ళు భౌతిక ప్రపంచంలో వాళ్ళు ఆధారపడి ఉన్నారు వాళ్ళ మీద. కానీ విష్ణువు ఆ విధంగా ఆధారపడి లేడాయన. ఆ! కాబట్టి అందుకే మరి సరైనటువంటి చైతన్యంతో సేవ చేయాలి. అదే ఇక్కడ ముఖ్యం. చూడండి ఒక్కోసారి ఏమవుతుందంటే మన సేవ చేసేటప్పుడు మనం ఏదో భారంగా పరిగణిస్తూ ఉంటాం ఒక్కోసారి. అబ్బా! ఈ సేవ రోజు ఏం చేస్తావు? అంటే దాని అర్థం ఏమిటంటే వాడు చైతన్యాన్ని కోల్పోయాడనమాట. వాడేమనుకుంటున్నాడు, నేనేదో ఉద్ధరిస్తున్నాను నా సేవ ద్వారా అవతల వాడిని. చూడండి. అర్థమవుతుంది కదా! కానీ అక్కడ మన చైతన్యం ఏమిటిది? నేను నన్ను ఉద్ధరించుకోవడం కోసం, నన్ను పవిత్రం చేసుకోవడం కోసం ఆ! భగవత్ సేవలో నిమగ్నం చేసుకుంటున్నాను. ఎందుకంటే భగవత్ సేవలో నిమగ్నం కాకపోతే నేను మాయ యొక్క సేవలో ఉండాల్సిందే. అంతే కదా! కాబట్టి అది ఎప్పుడు కూడా గుర్తుండాలనమాట. అది ఎప్పుడు గుర్తుండాలంటే ఏం చేయాలి మనం? ప్రతిరోజు కూడా శ్రవణం చేయాలి. చదవాలి మనం. చదవకపోతే కొన్నాళ్ళకి ఏమనుకుంటాం మనం? నేనేదో పెద్ద వీళ్ళందరూ నేనే ఉద్ధరిస్తున్నాను. నా వల్ల వీళ్ళందరూ పోషింపబడుతున్నారు. నాకంటే గొప్పోడు ఇంకొకడు లేడు. ఏదో ఏం చేస్తాం ఎప్పుడు చేసేది. ఇంకో చోటుకెళ్ళి ఇంకోటి ఏదో చేసుకోవచ్చు. మరి టూ మచ్‌గా ఉంది. ఇలా అనుకుంటాం. కాబట్టి మనం సరైన చైతన్యాన్ని కొనసాగించగలగాలి. ఎప్పుడు కూడా మనకి ఆ విషయం గుర్తుండాలి. ఏమిటంటే, ఇది నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం చేస్తున్నాను. ఎందుకంటే, అదే నాకున్నటువంటి ఏకైక విధి నన్ను పవిత్రం చేసుకోవడానికి ఈ ప్రపంచం. భగవత్ సేవ, భక్తుల యొక్క సేవ. ఇవే నన్ను ఉద్ధరించేటువంటివి. కాబట్టి నా క్షేమం కోసం, నా ప్రయోజనం కోసం నేను దీన్ని చేస్తున్నాను తప్ప, భగవంతుడికి దీనివల్ల ఒరిగేదేమి లేదు. లేదా నా ఆధ్యాత్మిక గురువుకి కూడా దీనివల్ల ఏం ఒరిగేదేమి లేదు. ఇది మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలనమాట. దానికి చక్కగా ప్రభుపాదులు ఉదాహరణ ఇస్తారు. హ్మ్. మనం గంగలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు మరి ఉపదేశామృతంలో ఇస్తారు ప్రభుపాదుల వారు. ఈ భాష్యంలో ఉదాహరణగా ఇస్తారు. ఏమిటంటే మరి మనం ఎప్పుడైతే మరి గంగలో స్నానం చేసినప్పుడు గంగని ఏ విధంగా పూజిస్తాం మనం? గంగా జలంతోటే ఒక దోసెలో నీళ్లు తీసుకుంటే గంగాదేవికి ఏమన్నా తక్కువైపోతుందా నీరేమన్నా? గంగాదేవికి ఏమైనా నష్టమా? ఒక దోసెలో నీళ్లు తీసుకుంటే? నష్టమేం లేదు కదా! ఆ! తీసుకోకపోతే నష్టం నీకే. అలాగే మనం పూజించి మళ్ళీ గంగకు ఆ గంగా జలాన్ని అర్పించినప్పుడు గంగాదేవి ఏమన్నా అబ్బా! ఒక గుప్పెడు నీళ్ళు నాకొచ్చాయి అనుకుంటుందా? చూడండి. ఆ! కాబట్టి అది ఎవరి ప్రయోజనం కోసం? అది నీ ప్రయోజనం కోసం. అంతేగాని గంగకేమీ లాభం లేదు, నష్టం లేదు నువ్వు చేసే పని వల్ల. కానీ నువ్వే పవిత్రుడవుతావు. అదేవిధంగా భగవంతుడికి మనం సేవ చేయకపోతే నష్టపోయేది మనమే తప్ప భగవంతుడికి ఏమి నష్టమేం కాదు. ఇది ఇప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలన్నమాట. హ్మ్. అట్లా ఇక్కడ లక్ష్మీదేవి ఆయన భగవంతుడు ఆత్మారాముడు ఆయన. ఆత్మారాముడు అంటే తన యందే ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండేటువంటి వాడు ఆత్మారాముడు అంటే. ఆయనకి మరొకరిపై ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు ఆనందాన్ని పొందడం కోసం. కానీ ఆయన ఏం చేస్తాడు? అదే సమయంలో ఆయన ఆనందమయోభ్యాసాత్ చూడండి. ఆ! ఆయన మరి ఎప్పుడు కూడా తన ఆనందాన్ని విస్తరింపజేసుకోవాలనుకుంటాడు. ఏకో బహుశ్యామః అని చెప్పన్నారు. ఒకడైనటువంటి భగవంతుడు బహుసంఖ్యలో విస్తరిస్తాడనమాట. ఎందుకోసం విస్తరిస్తాడు ఆయన? ఎందుకంటే ఆయన ఆనందాన్ని ఇంకా విస్తరింపజేసుకోవాలనుకుంటాడు. ఆ విధంగా వీళ్ళందరికీ కూడా అవకాశాన్ని ఇస్తుంటాడు ఆయనను సేవించడానికి చూడండి. హ్మ్. సో, కాబట్టి ఆ విధంగా జీవులందరూ కూడా మరి భగవంతుడు కోరుకుంటాడనమాట వీళ్ళందరూ కూడా. ఆయన ఆత్మారాముడే కానీ ఏకకాలంలో మళ్ళీ జీవుల యొక్క సేవను కూడా కోరుకుంటాడు. ఇదే అచింత్య భేదాభేదం చూడండి. ఆయన సంతృప్తి కలిగి ఉంటాడు, మళ్ళీ సంతృప్తి కలిగి ఉండడు కూడా. తన యందు తను సంతృప్తుడే. కానీ ఈ జీవులందరూ భౌతిక ప్రపంచంలో పడి నలిగిపోతూ ఉంటే ఆయన దాన్ని బాధపడుతుంటాడు దానికి. అందుకోసం మనల్ని ఉద్ధరించడం కోసం ఆ! మరి ఆయన వస్తుంటాడు మళ్ళీ. ఏం చేస్తుంటాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పుంటున్నాడు. యుగ యుగమునందు నేను అవతరిస్తానని చెప్పుంటున్నాడు. ఎందుకని వైకుంఠధామంలో ఆయన
బృందావనం పరిత్యజ్య పదం ఏకం న గచ్చేత్ అని చెప్పన్నారు. ఒక అడుగు కూడా బయటకు వేయడు వైకుంఠాన్ని వదిలిపెట్టి. కానీ ఎలా రాడు? కృష్ణునిగా వైకుంఠాన్ని వదిలిపెట్టి రాడు గోలోకం నుండి. కానీ వివిధ అవతారాల రూపంలో అక్కడి నుంచి బయటకు వస్తుంటాడు చూడండి. రాడు, వస్తాడు కూడా చూడండి. కాబట్టి భగవంతుడు మూర్తీభవించినటువంటి పరస్పర వైరుధ్యం అన్నమాట చూడండి. ఆ? కృష్ణుడు అంటేనే అన్నీ కూడా పరస్పర వైరుధ్యాలు కనిపిస్తుంటాయి. ఒకదానికి ఒకటి పొంతన ఉండదు. అది ఉంటుంది, ఇది ఉంటుంది చూడండి. అందుకే చైతన్య మహాప్రభు మొత్తం ఈ 4 వైష్ణవ ఆచార్యుల యొక్క తత్వాలన్నింటినీ కూడా మనం చూస్తే వాటన్నిటి యొక్క ఆ, ఫలంగా మనకి ఈ యొక్క అచింత్య భేదాభేద సిద్ధాంతం అనేది ఇచ్చారు ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం అనేది. కాబట్టి ఈ అచింత్య భేదాభేదం అనేది సంపూర్ణంగా వివరించగలుగుతుందన్నమాట ఈ భగవంతుని యొక్క ఈ కార్యకలాపాలన్నింటినీ కూడా. కాబట్టి ఆయనకి అవసరం లేనప్పటికీ, ఆయన ఆత్మతృప్తుడైనటువంటి వాడు అయినప్పటికీ కూడా లక్ష్మీదేవి నుండి ఆయన సేవను స్వీకరిస్తూ ఉంటాడు. ఎందుకంటే లక్ష్మీదేవి కోరుకుంటూ ఉంటుంది, అయ్యో నాకు పాదసేవ లేకపోతే ఎలా చూడండి. మరి బ్రహ్మదేవుడు చెప్పాడు కదా ఆయనకి దివ్య దృష్టి కలిగినప్పుడు, ఏమన్నాడు ఆయన? లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం చూడండి. వారందరూ కూడా వేచి చూస్తూ ఉంటారట, నాకు ఎప్పుడు సేవ కలుగుతుందా అని చెప్పి. ఇదే 3వ స్కందంలో ఆరంభంలో మనం చూస్తే వైకుంఠ వివరణ ఉంటుంది. ఆ వైకుంఠ వివరణలో చూస్తే కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్త్రీలు ఎవరైతే ఉంటారో, అంటే లక్ష్మీదేవి యొక్క సేవకులు కావచ్చు, లక్ష్మీదేవి యొక్క విస్తరణలు, లక్ష్మీదేవులు వాళ్ళందరూ కూడా అక్కడ అంతా నేలను శుభ్రం చేయడం అన్నీ కూడా చేస్తుంటారు. అదేమిటంటే అక్కడ ధూళి ఉంటుందా అంటే ధూళి ఉండదు. కానీ తుడుస్తూ ఉంటారు చూడండి. అక్కడ అవసరం లేదు కానీ అన్నీ చేస్తూ ఉంటారు. అది మరి ఈ సేవలో పరిపూర్ణత అన్నమాట. అది మనం అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. లక్ష్మీదేవి యొక్క ఛాయ దుర్గాదేవి. మనక ఇస్తుంది, కానీ ఆమె ఇచ్చేటువంటి వరం ఏమిటంటే నిన్ను ఇంకా ఇంకా ఎక్కువగా ఈ కారాగృహంలో ఉంచుతుంది. అదే ఆమె ఇచ్చేటువంటి వరం. అర్థమవుతుంది కదా. కాబట్టి మనం ఉన్నది ఈ కారాగృహంలో ఉన్నాం భౌతిక ప్రపంచంలో. మనం ఈ కారాగృహం యొక్క అధిపతిని మనం పూజిస్తే ఏమవుతుందంటే ఈ కారాగృహంలో మన జీవితం సుఖంగా ఉండడానికి తోడ్పడుతుంది, అంతే కదా. జైలు సూపరింటెండెంట్ ఎవడైతే ఉన్నాడో వాడిని మచ్చిక చేసుకునడానికి ఒక ఖైదీ ఒకడు, వాడికి ఏం చేస్తాడు? సరే జైల్లో వాడు ఉన్నంతకాలం సుఖంగా ఉండేలా అవకాశం ఇస్తాడు. అలాగే దుర్గాదేవిని ఎందుకు వీళ్ళంతా అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతిక క్లేశాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఉపశమనం కోసం పూజిస్తూ ఉంటారు. లేదు, లక్ష్మీదేవి ఇచ్చేది ఎందుకోసం ఇస్తుందో నువ్వు భగవత్ సేవ చేస్తున్నావు కాబట్టి ఇస్తుంది, లేకపోతే వాడికి సంబంధం ఉంది. లేదు, దుర్గాదేవి అంతా. లక్ష్మీదేవిని పూజిస్తున్నావని వాళ్ళు అనుకుంటారు, కానీ ఎప్పుడైతే నువ్వు నారాయణుడి నుండి భిన్నంగా నువ్వు లక్ష్మీదేవిని పూజిస్తావో వాస్తవంగా అప్పుడు దుర్గ ప్రతిస్పందిస్తుంది, లక్ష్మీదేవి కాదు. అంతేకాకుండా దుర్గాదేవి ఇచ్చేటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఈ ఆధ్యాత్మిక అధిదైవిక అధిభౌతిక క్లేశాలు కూడా పెరుగుతాయి మళ్ళీ చూడండి. ఎందుకంటే మళ్ళీ జన్మ మృత్యు జరావేది తప్పదు కదా. నువ్వు ఇక్కడ సుఖంగా ఉండాలనుకుంటే భౌతిక ప్రపంచంలో మళ్ళీ మరణించాల్సిందే, మళ్ళీ పుట్టాల్సిందే, మళ్ళీ ముసలితనం, మళ్ళీ వ్యాధి తప్పదు కదా. ఈ విషయం మనం కృష్ణుడు లీలలో చూడొచ్చు. కంసుడు యోగమాయని తీసుకుని వెళ్తాడు కదా, వసుదేవుడు తీసుకొస్తాడు ఎక్కడి నుంచి? బృందావనం నుంచి. యశోదమైన యోగమాయ కంసుడు చేస్తే వసుదేవుడి చేతిలో ఉన్నప్పుడు యోగమాయ అది ఎప్పుడైతే కంసుడు ముట్టుకుంటాడో ఆవిడ ముట్టుకోలేదు, అసలు చేతిలోంచి జారిపోయింది అంతే. మహామాయ ఏం తేడా ఏం లేదు, రెండు ఒకటి ఇంచుమించుగా. కాకపోతే ఆ ప్రభు చెప్పినట్టు ఏంటంటే భక్తియుక్త సేవలో ఎప్పుడైతే ఉపయోగిస్తామో అది వియోగమాయ అనగా లక్ష్మీదేవి. అది ఎప్పుడైతే భౌతికంగా యూజ్ చేస్తామో అది దుర్గగా మారిపోతుంది. సేమ్ థింగ్ ప్రభుత్వ చెప్తారు కదా, హీటింగ్ ఎలక్ట్రిసిటీ ఇస్ ద సేమ్, యూజ్ ఇట్ హీటింగ్ ఎనర్జీ. చాలా మంది దీని గురించి ఇంకా చాలా బాగా చెప్తారు. లక్ష్మీదేవి మాంసాహారం చేస్తే బానిసగా చూస్తున్నాడు లక్ష్మీదేవి అని చెప్పేసి ప్రచారం.
నాస్తి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. ప్రభుపాద ఏం చెప్పారంటే లక్ష్మి అంటారు కదా, ప్రభుపాద ఏం చెప్పారు, ఈ కుడ్ క్రియేట్